క్లాస్ మనం చేసింది రా డేటా చేసాము. ఆ రా డేటాలో కూడా ఫస్ట్ రేంజ్ వచ్చింది, తర్వాత మీన్ వచ్చింది, తర్వాత మీడియన్ వచ్చింది, తర్వాత మోడ్ వచ్చింది. ఈ 4 కాకుండా వీళ్ళిద్దరి నుంచి ఎడిషనల్ కొత్తగా వచ్చింది ఏంటంటే నెంబర్ 1 మీన్ డీవియేషన్ వచ్చింది. మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ రావచ్చు, మీన్ డీవియేషన్ ఫ్రమ్ మోడ్ రావచ్చు. సారీ, మోడ్ కాదు, వీళ్ళిద్దరి నుంచి మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ రావచ్చు, ఆర్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ రావచ్చు. మోడ్కి అసలు లింకప్పే లేదు, ఎందుకంటే మోస్ట్ అన్సర్టెన్ స్టాట్స్ మొత్తంలోకెల్లా అన్సర్టన్ డేటా మోడ్. అందుకని దీన్ని లైట్ తీసుకుంటాం, ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. అది లేదని మన సమ్ములు ఆపేయడానికి రాదు, కాబట్టి మనకి మీన్ మీడియన్ మీదే సినిమా నడుస్తుంది. ఇది రా డేటా మనం చూసాం. ఇప్పుడు యాక్చువల్గా రా డేటాలో మీన్ మనకు వచ్చిన ఫార్ములా సిగ్మా ఎక్స్ఐ బై ఎన్. ఇదే మీన్ డీవియేషన్ వచ్చిన ఫార్ములా ఏంటంటే సిగ్మా మాడ్ ఎక్స్ఐ మైనస్ ఎం బై ఎన్. ఇక్కడ ఎం అంటే మీన్ అన్నా ఉండొచ్చు, మీడియన్ ఉండవచ్చు, అందుకనే స్ట్రక్చర్ ఇట్లా రాస్తాం. ఇదే ఫార్ములా స్టాండర్డ్ డీవియేషన్ ఏంటంటే సిగ్మా ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ బై ఎన్. మళ్ళీ సేమ్ స్ట్రక్చర్, ఎం మీన్ అన్నా ఉండొచ్చు, మీడియన్ అన్నా ఉండొచ్చు. అంటే మీకు బేసికల్గా ఈ మీను మీడియన్ పోకూడదు, అది కూడా డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ వరకు. ఎగ్జాక్ట్ ఆన్సర్స్ మ్యాచ్ అవ్వాలి అంటే మ్యాండేటరీగా మీరు చేయాల్సింది 2 ప్లేసెస్. ఆ 2 ప్లేసెస్ వరకు కాంప్రమైజ్ కాకుండా చేయగలిగితే అప్పుడు మీ సమ్ము క్లియర్ వెర్షన్ వస్తుంది. ఇది వాట్ ఐ సజెస్ట్ టు గో విత్. తర్వాత ఇప్పుడు వచ్చేది ఏంటంటే రా డేటా అయిపోయింది కదా, ఇప్పుడు క్లాసిఫైడ్ డేటాకి వెళ్దాం. క్లాసిఫైడ్ డేటాలో 10th క్లాస్లో మీకు 2 మెథడ్స్ ఉన్నాయి, అస్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇప్పుడు వాళ్ళిద్దరూ మీడియన్ 10th క్లాస్లో ఏం చేసామో ఒకసారి చూస్తే దాని కంటిన్యూటీ క్లారిటీ మనకి ఇక్కడ వస్తుంది. లెట్ మీ గో విత్ ఫర్ ఎగ్జాంపుల్ 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50. వీటిని మనం క్లాస్ ఇంటర్వెల్ అనుకుందాం. కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ లెట్ మీ టేక్ 4, 7, 8, 11, 4, 3. జనరల్గా ఫ్రీక్వెన్సీస్ అన్ని స్టార్ట్ అయ్యి రేజ్ అయ్యి కింద పడిపోతాయి జనరల్గా, యూజువల్గా. కానీ ఎలా ఉన్నా డేటా ఎగ్జిస్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు దీనికి నేను 10th క్లాస్లో మీన్ ఎలా చేశామో లెట్ us see. 10th క్లాస్లో మీన్ ఏంటంటే షార్ట్ కట్ మెథడ్ ఒకటి ఉంది మనకి, దాన్ని స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటాం. డీవియేషన్ మెథడ్ జనరల్గా వాడం, ఎందుకంటే షార్ట్ కట్లో ఈ క్యాల్కులేషన్ అయిపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి, మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్కి వెళ్ళడానికి దాని వేరే స్ట్రక్చరల్ ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి, 10th క్లాస్లో మనం చేసిన షార్ట్ కట్ మెథడ్లో ముందర మిడ్ వాల్యూ మ్యాండేటరీ. ఎనీ టైప్ ఆఫ్ మీన్, వాడు మీన్ అన్నాడంటే చాలు ఫస్ట్ మిడ్ వాల్యూ రావాలి. మీడియన్ అన్నాడు అనుకోండి కంపల్సరీగా ఎల్సిఎఫ్ టేబుల్ రావాలి. దీస్ ఆర్ ఫిక్స్డ్ అన్నట్టు. మీరు ఏ టైప్ ఆఫ్ మీన్ చేసినా, ఏ టైప్ ఆఫ్ మీడియన్ చేసినా ఈ 2 ఫండా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీన్ వచ్చినా మనకు కావాల్సింది మిడ్ వాల్యూ, ఇది ఫండా. అది లేకుండా సినిమా ఉండదు క్లాసిఫైడ్ డేటాస్లో. తర్వాత ఎప్పుడు మీడియన్ వచ్చినా ఎల్సిఎఫ్. దీస్ 2 ఆర్ ఫిక్స్డ్. మిగతా వేషాలు ఏమన్నా వేయచ్చు, కానీ ఈ 2 మాత్రం స్టాండర్డ్ అన్నట్టు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఎక్స్ఐ. ఎక్స్ఐ అంటే ఏంటి, లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. 20కి 25కి మధ్యలో 22.5, 5 గ్యాప్ మెయింటైన్ అవుతోంది కాబట్టి 27.5, 32.5, 37.5, 42.5, 47.5. దీన్ని మనం ఎక్స్ఐ అంటాం. ర్యాండమ్గా ఈ ఎక్స్ఐలో మీకు నచ్చిన ఎవరినన్నా ఏ కింద తీసుకోవచ్చు. ఎవరి ఏ ఎక్కడ తీసుకున్నా ఆన్సర్ టాలీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆద్విక్ ఇక్కడ తీసుకున్నాడు, ప్రణీత్ ఇక్కడ తీసుకున్నాడు. లోపల ప్రొసీజరల్ స్టెప్స్ అన్ని తేడా వస్తాయి, కానీ ఫైనల్ ఆన్సర్ గన్ షాట్ డెసిమల్తో సహా సేమ్ వస్తుంది. అందుకని ఎక్కడన్నా తీసుకోవచ్చు, కానీ జనరల్గా మనం తీసుకునేది ఏంటంటే ఏ మధ్యలో తీసుకుంటాం. ఇట్ ఈస్ జనరలైజ్డ్ అంతే, ఇట్ ఈస్ నాట్ కంపల్షన్. ఐ రిపీట్, ఏ మీరు ఎక్కడ తీసుకున్నా ఆన్సర్ వస్తుంది. తర్వాత ఏం చేయాలంటే యూఐ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ యూఐ ఎలా వస్తుందంటే ఏ పక్కన 0 పెట్టండి, -1, -2 రాయండి, కింద 1, 2, 3 రాయండి. ఏ ఇక్కడ పెట్టారనుకోండి
ఇక్కడ 0, ఇక్కడ ఏ పెడితే ఇక్కడ 0 -1 -2 -3 -4 1 ఉంటుంది. ఇక్కడ పెట్టారనుకోండి -1 అంటే పాజిటివ్ వాల్యూస్ ఎక్కువ ఉండాలంటే ఏ గాని పైకి రాసుకుంటాం, నెగిటివ్ వాల్యూస్ ఎక్కువ రావాలంటే ఏ గాని కింద రాస్తాం. బ్యాలెన్స్గా ఉండడానికి సెంటర్లో పెడతాం అంతే. బ్యాలెన్స్డ్గా ఉండడం కోసం మాత్రమే వీ సజెస్ట్ టు గో విత్ ఏ, బట్ ఈజ్ నాట్ కంపల్సరీ. దీని యాక్చువల్ ఫార్ములా ఏంటంటే ui is equal to xi minus a by h. స్ట్రక్చరల్ ఫార్ములా ui is equal to xi minus a by h. xi అంటే ఐటెం, నేను తీసుకున్న ఐటెం. ఏ అంటే నేను అజ్యూమ్ చేసింది. హెచ్ అంటే సైజ్ ఆఫ్ ద క్లాస్. అందుకని ఒక ఫస్ట్ దానికి ఒక్కటి ట్రై చేయండి. ఇది నెగిటివ్ వస్తే రివర్స్లో రాయండి, ఇది పాజిటివ్ వస్తే రివర్స్లో రాయండి. ఎందుకంటే డేటా ఎప్పుడు 20 to 25, 25 to 35 ఉండక్కర్లా. ఒక్కొక్కప్పుడు మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా ఇస్తా అంటే 100 to 90, 90 to 80, 80 to 70, 70 to 60 కూడా ఇస్తారు డేటా. అలాంటప్పుడు పాజిటివ్ల పైన నెగిటివ్ల కింద వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఫస్ట్ లైన్ ఒక్కటి చేయండి. xi 22.5 మైనస్ ఏ 32.5 బై హెచ్ అంటే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? మైనస్, ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళిద్దరి మధ్యలో -10 వచ్చింది. -10/5, అందుకే -2 వచ్చింది. సో జనరల్గా ఏంటంటే 99.999% ఇంక్రీజింగ్లోనే ఉంటుంది స్టాట్స్లో. 99.99 డెసిమల్ తర్వాత కూడా 2 ప్లేస్ ఇస్తున్నాను. ఎక్కడన్నా తలతిక నా కొడుకు ఎవడన్నా క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేస్తే తప్పితే పైన నెగిటివ్ కింద పాజిటివ్ ఉంటుంది. మీ సెలక్షన్ పక్కన ఏ తీసుకోండి. తర్వాత వచ్చేది ఏంటంటే FI ఇంటూ UI. ఈ UI అనేది యూనివర్సల్గా వాడతారు, కానీ ఎన్డీఏ టెక్స్ట్ బుక్లో దీన్ని DI అన్నాడు, డీవియేషన్ అన్నాడు. యాక్చువల్గా FIDA ఫార్ములా వేరు, కానీ వాళ్ళ టర్మినాలజీ మారుతుంది. అక్కడ DI అన్న స్ట్రక్చరల్ సామాన్ సేమ్ ఉంటుంది. FI ఇంటూ UI వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి. -8, తర్వాత -7, తర్వాత 0, తర్వాత 11, తర్వాత 8, 3 = 9. మైనస్లు సపరేట్ ప్లస్లు సపరేట్ యాడ్ చేయండి. అంటే ఇప్పుడు నా దగ్గర -15 ఉంది, 28 ఉంది, +28. 28 15 పోతే 7 వచ్చింది. వీడెవడు? సిగ్మా FI UI. ఇప్పుడు ఫార్ములా A ప్లస్ సిగ్మా FI UI బై సిగ్మా FI ఇంటూ హెచ్. ఇది మనం 10th లో చేసాం. సిగ్మా FI అంటే ఫ్రీక్వెన్సీస్ అన్ని యాడ్ చేస్తాం. 4 + 7 11, 11 + 8 19, 30, 37. ఏ స్టాక్ ఉంది, సిగ్మా FI UI స్టాక్ ఉంది, సిగ్మా FI స్టాక్ ఉంది, హెచ్ ఉంది. ఇది మన భాషలో M. అంటే M చేయడానికి ఓపెనింగ్ అనమాట. ఎందుకంటే మీన్ డీవియేషన్ వస్తుంది, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. ఫస్ట్ నేను చెప్పేది మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్, మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్. ఇప్పుడు ఈ మీన్ లో ఎవరికన్నా డౌట్ ఉందా? సార్ 28 - 15 13 వస్తుంది కదా. ఏది 28 - 15 కింద FI UI, సిగ్మా FI UI. 28 - 15 13, సారీ. ఓకే, ఈ 13 తీసుకెళ్ళి వాల్యూ పెడతాం. సో అల్టిమేట్గా ఏంటంటే మనం చేసేది షార్ట్ కట్ మెథడే, గుర్తుపెట్టుకోండి. అర్థమెటిక్ మీన్ బై షార్ట్ కట్ చేస్తాం, మనం వేరే చేయం. మనం చేస్తోంది క్లాసిఫైడ్ డేటా, గుర్తుపెట్టుకోండి. వీఆర్ ఆన్ టు క్లాసిఫైడ్ డేటా రైట్ నౌ. నిన్నటి వరకు చేసింది రా డేటా. ఇప్పుడు కొత్త స్టోరీ ఏంటంటే నాకు మీన్ డీవియేషన్ కావాలి. దీని ఫార్ములా ఏంటంటే మీరు ఫార్ములా బట్టి కొట్టారనుకోండి మీకు ఏం డేటా కావాలో తెలిసిపోతుంది. మీరు ఫార్ములా బట్టి కొట్టేస్తే మీకు ఏం డేటా కావాలో తెలుస్తుంది. ఫార్ములా ఏంటి? సిగ్మా FI ఇంటూ XI మైనస్ M బై సిగ్మా FI. సిగ్మా FI ఇంటూ యాక్చువల్గా ఇది N రాసుకోవడం కరెక్ట్. ఓకే, ఒక్కసారి స్ట్రక్చర్ చూద్దాము. మీ దానిలో డిఫరెంట్ ఫార్మాట్లో ఉంది. లెట్ మీ చెక్. XI మైనస్ M, FI ఇంటూ XI మైనస్ M బై N. FI ఇంటూ, ఓకే కరెక్ట్. సిగ్మా FI కాదు, ఇది యాక్చువల్గా ఇక్కడ బ్రాకెట్ పెడితే క్లారిటీ వస్తుంది. మీన్ డీవియేషన్కి ఇది ఫార్ములా. ఇక్కడ M అంటే ఎవడు? ఆడు మీన్ అంటే మీను, మీడియన్ అంటే మీడియన్, ఎవడన్నా కావచ్చు కండిషన్లో. సో అందుకని మీడియన్ ఎలా చేయాలో కూడా ఒకసారి చూద్దాం.
So these are the very first steps what you learnt in 10th class. For example, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. What we call this as class interval antam. Corresponding frequencies. For example, 4, 7, 8, 9, 10, 12, మళ్ళీ 8కి వచ్చేసాను. ఇప్పుడు నాకు ఎల్సిఎఫ్ టేబుల్ కావాలి. మీడియన్ బతుకుండాలంటే ఎల్సిఎఫ్ టేబుల్ కావాలి. ఎల్సిఎఫ్ టేబుల్ ఏముంటుంది? ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ 4, 4 ప్లస్ 7 11, 11 ప్లస్ 8 19, 19 ప్లస్ 9 28, 28 ప్లస్ 10 38, 38 ప్లస్ 12 50, 50 ప్లస్ 8 58. వీడిని మనం ఎన్ అంటాం, గుర్తుపెట్టుకోండి. మీడియన్ కి ఫార్ములా ఏంటంటే ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ హెచ్. అంటే ఈ ఫార్ములా మనం అప్లై చేయాలంటే ఇక్కడ ఎమ్ తెలియాలి. ఆ ఎమ్ మీన్ అంటే మీన్, మీడియన్ అంటే మీడియన్. నా ఎన్ బై 2 ముందర ఎన్ బై 2 క్యాలిక్యులేట్ చేస్తే 58/2 కాబట్టి 29 వచ్చింది. ఇప్పుడు ఎన్ బై 2కి తర్వాత వచ్చే వాల్యూ ఫ్రమ్ ఎల్సిఎఫ్ టేబుల్, ఇది మొత్తం వాట్ వీ కాల్, దీన్ని మీడియన్ క్లాస్ అంటాం. మీడియన్ క్లాస్ కి పక్కనున్న ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ. మీడియన్ క్లాస్ కి ఇక్కడ ఉన్న లోయర్ బౌండరీ ఎల్. ఒకవేళ ఇక్కడ గ్యాప్ ఉంటే 0.5 పెడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 40 to 49 ఉంది అనుకోండి, 50 to 59 ఉంది, అప్పుడు 49.5 రాస్తాం. ఇది బౌండరీ, లిమిట్ కాదు. ఇది లోయర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. కానీ ఎక్స్క్లూజివ్ టైప్ ఆఫ్ డేటా కాబట్టి లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ సేమ్. ఎల్ లోయర్ బౌండరీ. వీడెవడు సిఎఫ్. అంటే ముందర నేను ఎమ్ క్యాల్కులేట్ చేయాలంటే ఎల్ 50 వచ్చింది, ప్లస్ ఎన్ బై 2 29 ఉంది, మైనస్ సిఎఫ్ 28 బై స్మాల్ ఎఫ్ 10 ఇంటూ సైజ్ ఆఫ్ ద క్లాస్ కూడా 10. వీళ్ళిద్దరు క్యాన్సిల్. 50 ప్లస్ 1, యువర్ ఆన్సర్ ఇస్ 51. ఇది మీడియన్ చేసిన పద్ధతి. వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ 10th క్లాస్. ఎనీ డౌట్ ఇన్ దీస్ 2 కాన్సెప్ట్స్? ఎందుకంటే మళ్ళీ వెనక్కి రాలేము మనం, మళ్ళీ మనం వెనక్కి వచ్చి కడుక్కోవడానికి ఉండదు. సో అందుకని గుర్తుపెట్టుకోండి, 7s న్యూ అండ్ దిస్ వన్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఒరిజినల్ సినిమాలోకి వెళ్తున్నాము. మీన్ డీవియేషన్ ఫర్ క్లాసిఫైడ్ డేటా ఎలా ఉంటుంది? ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ మీన్, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ మీడియన్. రెండు కేసు విల్ డిస్కస్. లెట్ us డిస్కస్ ద కేస్ విత్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ అన్నాడు. క్వశ్చన్ ఎలా ఉందంటే 10 to 19, 20 to 29, 30 to 39, 40 to 49, 50 to 59, 60 to 69. మళ్ళీ చెప్తున్నాను, ఇది మీన్ నుంచి చెప్తున్నాను. దీనికి మళ్ళీ నాకు ఎక్స్ట్రా కావాల్సిన వాల్యూస్ ఫ్రీక్వెన్సీస్ వాడిస్తాడు. ఫ్రీక్వెన్సీ సపోజ్ 8, 10, 12, 15, తర్వాత 9, తర్వాత 5 వచ్చింది అనుకుందాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఆల్వేజ్ ఎక్స్ఐ. ఎప్పుడు మీనన్నా ఎక్స్ఐ కావాలి. మిడ్ వాల్యూ 14.5, 24.5, 34.5, 44.5, 54.5, 64.5. ఒక్కసారి ఫార్ములా రాద్దాం. ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, ఎక్స్ మైనస్ ఎం బై సిగ్మా ఎఫ్ఐ ఆర్ ఎన్. కొన్ని ఫార్ములాల ప్రకారం కింద ఎన్ అని ఇస్తారు, ఆ సిగ్మా ఎఫ్ఐ మనకి. ఇది క్యాన్సిల్ చేయొద్దు, ఇది సమ్ టోటల్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఎఫ్ఐని ఎక్స్ఐ మైనస్ ఎంతో మల్టిప్లై చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అంతేకాని ఆ సిగ్మా ఎఫ్ఐ మోషన్లో క్యాన్సిల్ చేయకండి, రెండు ఎగిరిపోతాయి వికెట్లో. ఎనీ డౌట్ అప్ టు హియర్? నౌ ఇప్పుడు దీన్ని బేస్ చేసి వీ గో విత్ నెక్స్ట్ వెర్షన్. ఏం కావాలి? ఈ ఫార్ములాలో తెలిసిపోతుంది. ఎక్స్ఐ మైనస్ ఎం కావాలి అంటే ముందర మీన్ చేయాలి. మీన్ చేయడానికి ఎవడో ఒక బకరాన్ని బుక్ చేసుకున్నాం. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఏ మీన్ అన్నా కంపల్సరీగా మనకి కావాల్సిన స్టాకు ఏ. వాడు మీన్ అన్నాడంటే, ఇదే మీడియన్ అన్నాడు, మనకు కావాల్సింది ఎల్సిఎఫ్. ఏం కావాలో ఫస్ట్ ముందర డిసైడ్, క్లారిటీ తెచ్చుకోండి. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. ఎనీ డౌట్ అప్ టు హియర్? నా ఇప్పుడు నాకేం కావాలి? ఏ తీసుకున్నాను. ఏ తర్వాత ఏం చేస్తాము? యూఐ రాయమని చెప్పాను. యూఐ అంటే ఏంటి మన భాషలో?
xi మైనస్ ఏ బై హెచ్. ఇవన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి 0 పెట్టండి, -1 -2 పెట్టండి, 1 2 3 పెట్టండి. ఇంకా నేను మీన్ చేయాలి. మీన్ తర్వాత మీన్ డీవియేషన్ వస్తుంది. ముందర ఎమ్ కనుక్కోవడం కోసం ఈ రచ్చంతా. సరే, ఇప్పుడు ఏం చేయాలి? ఎఫ్ఐ ఇంటూ యూఐ చేయాలి. అంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి. 8 - 2 జార్ -16, 10 - 1 జార్ -12, 12 0 జార్ 0, 15 1 జార్ 15, 9 2 జార్ 18, 5 3 జార్ 15. అందుకే బ్యాలెన్స్డ్గా ఉండడానికి నెగిటివ్ పాజిటివ్ సెంటర్లో తీసుకుంటాం. ఇప్పుడు నా దగ్గర ఈ టోటల్ ఎంత వచ్చినట్టు ప్రాక్టికల్గా -26 ప్లస్ 48 వచ్చింది. 48లో 26 పోతే 8లో 6 పోతే 22, అంటే 22 వచ్చింది. ఎవరిడు? సిగ్మా ఎఫ్ఐ యుఐ గాడు. సిగ్మా ఎఫ్ఐ ఇవన్నీ టోటల్ చేస్తే 8 10 18 30 45 50 59. ఎవరిడు? సిగ్మా ఎఫ్ఐ. ఇప్పుడు ముందర మీన్ అన్నాడు కాబట్టి ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ 34.5, సిగ్మా ఎఫ్ఐ యుఐ 22, హెచ్ 10. సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇలా చూడాలి. సైజ్ ఆఫ్ ద క్లాస్ బై సిగ్మా ఎఫ్ఐ 59 అంటే 34.5 ప్లస్ 220 బై 59. 220ని 59తో డివైడ్ చేస్తే 4 జార్ 59 ఇంటూ 4 4 9 జార్ 36, 4 5 జార్ 20 23. అమ్మ ఎక్కువైపోయింది. అంటే 3 జార్ వస్తుంది. 59 ఇంటూ 3 3 9 జార్ 27, 3 5 జార్ 15 16 17 177. సో ఇప్పుడు నా సినారియోలో 10లో 7 పోతే 3 వచ్చింది, బారోయింగ్ ఇచ్చాము. 11లో 4 పోతే 43 వచ్చింది, పాయింట్ పెట్టాను 0 వచ్చింది. 59 9 టైమ్స్ పోతుంది. 9 9 జార్ 81, 9 5 జార్ 45, 57. అమ్మని అది కూడా పోలేదా? ఇది కరెక్టేనా? బారోయింగ్ ఇచ్చాము. 11లో 4 పోతే 7 సరిపోదు. 59 ఇంటూ 8 8 9 జార్ 72, 8 5 జార్ 40 47 ఎక్కువైపోయింది. 59 ఇంటూ 7 7 9 జార్ 63, 7 5 జార్ 35, 35 ప్లస్ 6 41 సరిపోయింది. 7 జార్ 413. ఈ మెథడ్లో డెసిమల్ తర్వాత 1 ప్లేస్ చాలు, ఎందుకంటే ఇంకా పెద్దగా అయిపోతుంది. లేకపోతే డెసిమల్ తర్వాత 1 ప్లేస్ రావాలంటే 2 ప్లేసెస్ చేసి రౌండ్ చేయాలి. 2 ప్లేసెస్ వరకు చేయాలి కాబట్టి ఇక్కడ నాకు 17 వచ్చింది, 0 తీసుకున్నాను. 59 2 జారు మ్యాక్సిమం 3 జారు పోతుంది. అంటే ఇప్పుడు నాకు 34.5 ప్లస్ 3.7, ఎందుకంటే ఇక్కడ 3నే వస్తుంది మ్యాక్సిమం. 0.5 కంటే తక్కువ ఉంది కాబట్టి 3.7కి 34.5 యాడ్ చేస్తే 12, 4 5 6 7 8 38.2. ఎమ్ నాకు 38.2 వచ్చింది. ఎనీ డౌట్ అప్ టు హియర్? మళ్ళీ చెప్తున్నాను, మన స్ట్రక్చర్లో గుర్తుపెట్టుకోండి, మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీనా, మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియనా, ఫస్ట్ ముందర మీరు డిసైడ్ అవ్వాలి. అది డిసైడ్ అయిన తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది. అది ఉండగా నేను ఏం చేయలేను. సో అందుకని మీన్ డీవియేషన్ ఫార్ములా ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు దీని కంటిన్యూషన్ ఇప్పుడు టేబుల్లో ఇప్పుడు ఏంటంటే ఎక్స్ఐ మైనస్ ఎం మాడ్యులస్లో, ఎక్స్ఐ మైనస్ ఎం మాడ్యులస్లో అంటే ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఏం చేయాలి? మనం ఎక్స్ఐ డిసైడ్ అయ్యాం, ఎం వచ్చింది అంటే దీనిలోంచి దీన్ని సపరేట్ చేయాలి. ఎక్స్ఐ మైనస్ ఎం ఎవడు పెద్దోడు? 38.2లో 34.5 పెద్దోళ్ళలోంచి చిన్నది తీస్తే సరిపోతుంది. పెద్దోళ్ళలోంచి చిన్నది తీస్తే సరిపోతుంది, ఎందుకంటే అది మాడ్యులస్ వాల్యూ, అక్కడ అబ్సల్యూట్ వాల్యూ ఉంది, అందుకని రిస్క్ ఫ్రీ. సో ఇక్కడ నాకు వచ్చేది 3.7 వచ్చింది. సో ఇక్కడ పైన నాకు 3.7 వచ్చింది. తర్వాత మళ్ళీ గ్యాప్ ఎంత వస్తుంది? 10 ఉంది ఇక్కడ. సో సారీ, ఎక్స్ఐ మైనస్ ఎం, దీనికి దీనికి గ్యాప్ ఎంత మెయింటైన్ అవుతుంది? 5 మెయింటైన్ అవుతుందా? 10 మెయింటైన్ అవుతుంది. అంటే 10 మెయింటైన్ అయితే ఇది ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 38.2లో నుంచి 24.5 తీసేస్తే మిడ్ వాల్యూ కదా. సో ఇక్కడ 7 వచ్చింది. ఇక్కడ బారోయింగ్ ఇచ్చేసాం కాబట్టి 7లో 4 పోతే 14లో 7లో 4 పోతే 3. ఇక్కడ ఎంత వచ్చినట్టు? 13.7, అంటే ఇక్కడ 13.7 వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ దీనిలోంచి
దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 23.7 రావాలి. సబ్ట్రాక్షన్ తప్పు చేసాం. 23.7, 13.7. నెక్స్ట్ మళ్ళీ 38.2లో నుంచి 34.5 తీసేస్తే 12లో 5 పోతే 7, 7లో 4 పోతే 3. అంటే ఏమవుతుంది? 3 గ్యాప్ వస్తుంది. 3 గ్యాప్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ 44.5లోంచి నెక్స్ట్ నాకు వచ్చింది ఎంత? 38.2 తీసేస్తే 5లో 2 పోతే 3, 14లో 8 పోతే 6. అంటే ఇక్కడ 6.3 వచ్చింది. 3.7 సార్ పైగా 3.7, 6.3, 16.3, 26.3. ఈ ఏ వరకు పైన ఒక ఆర్డర్లో కింద ఒక ఆర్డర్లో ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఎఫ్ఐ ఇంటూ చెత్త ఫార్ములాలోకి రండి. అంటే ఏం చేయాలి? వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి. సారీ ఇక్కడ ఉంది ఎఫ్ఐ. వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి. అంటే రఫ్ కాలంలో అందుకే సింగిల్ వాల్యూ సరిపోతుందని చెప్పా. ఇప్పుడు నేను కొంచెం జూమ్ అవుట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి? యాక్చువల్గా వీళ్ళిద్దరిని మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలి, 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 వీళ్ళిద్దరిని మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తే న్యూమరేటర్ అయిపోతుంది. ఆల్రెడీ కింద డినామినేటర్ ఉంది సిగ్మా ఎఫ్ఐ. సో ఇప్పుడు ఈ ఫార్ములాతో మల్టిప్లై చేస్తే సినిమా అయిపోతుంది. అంటే ఇప్పుడు మల్టిప్లై చేయాలి, నా దగ్గర పేజ్ లేదు. సో 8 ఇంటూ 23.7 క్యాలిక్యులేట్ చేస్తాం, 10 ఇంటూ 13.7 క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎం. మాడ్యులస్ వాల్యూ గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ డీవియేషన్కి మాడ్యులస్ ఉండదు, అది డైరెక్ట్గా చేస్తాం. ఇక్కడ మాత్రమే మాడ్యులస్ వాల్యూ ఉంటుంది. అంటే వీఆర్ టేకింగ్ ఓన్లీ అబ్సల్యూట్ వాల్యూస్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వాట్? డీవియేషన్. ఎనీ డౌట్? దీని డీవియేషన్ ఫ్రమ్ మీన్ అంటారు. అంటే ముందర మీరు మీన్ చక్క రావాలి. మీన్ పోయిందా సమ్ము మొత్తం ఎగిరిపోతుంది, సమ్ము మొత్తం ఎగిరిపోతుంది. నౌ లెట్ మీ డిస్కస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ విత్ సమ్ హయ్యర్ వాల్యూస్. ఇంకోటి పెద్ద చేసి ఇది క్లోజ్ చేద్దాం. సపోజ్ 2239, 4259, 6279, 8299, 100 109, 119, 120 139. ఇది నేను ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్. తర్వాత నెక్స్ట్ వచ్చే డేటా ఏంటి? ఫ్రీక్వెన్సీస్ రావాలి. లెట్ మీ టేక్ ఫ్రీక్వెన్సీస్. లెట్ మీ టేక్ 8, 15, 21, తర్వాత 28, తర్వాత 16, తర్వాత 10 అనుకుందాము. మిడ్ వాల్యూ కావాలి. 20కి 39కి మధ్యలో ఉంటుంది 59/2. అంటే 2 2s are 4, 2 9s are 29.5. మిడ్ వాల్యూ 29.5. గ్యాప్ 20 మెయింటైన్ అవుతుంది. అంటే 49.5, 69.5, 89.5, 89 20 కలిపితే 109.5, తర్వాత 139.5, సారీ 129.5. ఎవడిడు? ఎక్స్ఐ. ఇప్పుడు ఎక్స్ఐ పక్కన బకరా ఏ బుక్ అవ్వాలి. తర్వాత వచ్చేది యుఐ. 0 పెట్టాను, -1, -2, 1 2 3. చాలా కేర్ఫుల్గా చేయాలి. ఒక్క చోట డెసిమల్ రిప్రజెంటేషన్ పోయినా ఇంకా సమ్ము చూసుకోక్కర్లా, వాసన కూడా చూడదు, ఎగిరిపోద్ది. ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ యుఐ చేయాలి. ఇలా రాసి పెట్టుకోండి. 8 - 2 జార్ -16. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా రాసుకుంటే తెలుస్తుంది. 15 ఇంటూ -1 -15, 21 0 జార్ 0, 28 1 జార్ 28, 16 2 జార్ 32, 10 3 జార్ 30. వచ్చేసిందా? ఇవన్నీ నేను యాడ్ చేస్తే వచ్చే టోటల్ పేరు సిగ్మా ఎఫ్ఐయుఐ. మళ్ళీ చెప్తున్నాను, అది సెకండ్ ఇయర్ ఉద్దేశం ఏంటి? బై మిస్టేక్ సెకండ్ ఇయర్ వాళ్ళతో క్లాస్ కదా, మర్చిపోయాను. ఓకే, ఇవన్నీ టోటల్ చేయాలి.
మైనస్లు ప్లస్లతో సహా అంటే -31 వచ్చింది, 62 ప్లస్ 28 3 6 7 8 90 వచ్చింది. 90లోంచి 31 తీసేస్తే 90లోంచి 31 తీసేస్తే ఇక్కడ ఒక 9, 8లో 3 పోతే 5, అంటే దీని టోటల్ 59 వచ్చింది. ఇప్పుడు వీడెవడు సిగ్మా ఎఫ్ఐ యుఐ గాడు. ఇవన్నీ టోటల్ చేస్తే వచ్చేది సిగ్మా ఎఫ్ఐ. 8 + 15 23, 23 + 21 44, 54 64 74 72, 72 82 88 98 వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మీన్ చేస్తాం మన భాషలో. మీన్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. వీడు ఎం వచ్చిన తర్వాత ఈ డబ్బాలు నిండుతాయి. ముందర ఇది గన్ షార్ట్గా కరెక్ట్ రావాలి. అంటే ఏ ఎంత తీసుకున్నాను? 69.5, సిగ్మా ఎఫ్ఐ యుఐ 59, సిగ్మా ఎఫ్ఐ 98 ఇంటూ హెచ్ 20. హెచ్ ఎప్పుడు ఇలా చూడకూడదు, ఇలా చూస్తే 19 వస్తుంది, ఇలా చూడాలి. 20 వచ్చింది. సో ఇప్పుడు నా దగ్గర 210 జారిపోయింది, 249 జారిపోయింది. అంటే ఇప్పుడు 590ని నేను 49తో డివైడ్ చేస్తే 49 1 జార్ 49 తీసుకుంటే 100 వస్తే 2 జార్ 98 అయితే 2 పాయింట్ పెడితే 0 పోదు కాబట్టి 0 పెట్టి 0 పెట్టాను, 4 టైమ్స్ పోయింది. అంటే రఫ్లీ దీని వాల్యూ 69.5 ప్లస్ నేను తీసుకున్న ఆన్సర్ 12 తీసుకుంటున్నాను. డెసిమల్కి తర్వాత వాల్యూ ఉంది కాబట్టి. ఇప్పుడు 69.5కి 12 యాడ్ చేస్తే 5 11 81.5. ఎమ్ముగాడు 81.5 ఇచ్చాడు. ఎనీ డౌట్ అప్ టు ఇయర్? ఇప్పుడు మీన్ అయింది. ఇప్పుడు ఒకసారి మీన్ డీవియేషన్ ఫార్ములా రాద్దాం. ఫార్ములా రాస్తే ఏం కావాలో డబ్బాలో తెలుస్తుంది. ఫార్ములా ఏంటి? పెద్ద సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎం బై ఎన్. ఎన్ అన్న సిగ్మా ఎఫ్ఐ అన్న ఒకటే. అంటే ఇప్పుడు నాకు స్టోరీలో ఏం కావాలి? ఎం వచ్చింది. ఎక్స్ఐ మైనస్ ఎం, దాన్నే డీవియేషన్ అంటాం. ఎక్స్ఐ మైనస్ ఎం. ఎక్స్ఐ మైనస్ ఎం మాడ్యులస్ కాబట్టి పెద్దవాళ్ళ వచ్చి చిన్న తీసేయండి సరిపోద్ది. ఎక్స్ఐ మైనస్ ఎం. సో 81.5లో 29.5 తీస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 0, ఇక్కడ 2 బారింగ్ ఇచ్చాము. 7లో 2 పోతే 5, అంటే 52.0. గ్యాప్ ఎంత ఉంది? 20 మెయింటైన్ అవుతుంది. సారీ, ఇక్కడ రాయాలి 52.0. ఓకే, తర్వాత 32.0 వస్తుంది. తర్వాత 20 తీసేస్తే 12.0 వస్తుంది. అంతే కదా, 20 తీసుకుని రావాలి. తీసేసాం. ఇప్పుడు వీడు పెద్దోడు అయిపోతాడు. ఇప్పుడు 89.5లో నేను 81.5 తీసేస్తే ఇక్కడ 0 8, అంటే ఇది 8.0 వచ్చింది. ఇది 28.0 అవుతుంది. ఇది 48.0. 20 యూనిట్స్ గ్యాప్ కదా. డౌట్ వస్తే ఎందుకైనా మంచిది లాస్ట్ది ఒకసారి చెక్ చేయండి. 129.5లోంచి నేనేం తీసేస్తున్నాను? 81.5 తీసేస్తున్నా. 0 8 48 సరిపోయింది. వీడు మనకి డి గాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎం. అంటే మీరు గీతలు రాసుకోండి, ఇలా రాసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి. 52 ఇంటూ 8 చూసారు ఎంత క్యాల్కులేషన్ ఉందో? దీని అమ్మ మొగుడు వేరియన్స్. ఎక్స్ఐ మైనస్ ఎం హోల్ స్క్వేర్ వస్తుంది. తర్వాత ఇంకో టేబుల్ కూడా పెడుతుంది, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ స్క్వేర్, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. సో ఇది ఓన్లీ మీన్ డివియేషన్ ఇంకా రైట్ నౌ. ఇప్పుడు నేనేం చేయాలి? వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి. 52ని 8తో మల్టిప్లై చేయాలి. 52ని 8 2 జార్ 16 8 5 జార్ 40 41 ఎంత వచ్చింది? 41,416 వచ్చింది. 15 32తో మల్టిప్లై చేయాలి. 32 ఇంటూ 15 15 2 జార్ 30 15 3 జార్ 45 48 480 వచ్చింది. 21 ఇంటూ 12 21 12 జార్ 12 1 జార్ 12 12 2 జార్ 24 25
252, ఇక్కడ 252 వచ్చింది. 28 into 8, 28 in 8తో మల్టిప్లై చేస్తే 8 8 jar 64, 8 2 jar 16, 22, 224 వచ్చింది. 16 into 28, 28 into 16తో మల్టిప్లై చేస్తే 6 8 jar 48, 6 2 jar 12, 16, 28 8, 8 6 14, 448, 448 వచ్చింది. 10 into 480. ఇప్పుడు వీడి టోటల్ ఫార్ములా ప్రకారం ఏంటి? సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎం. ఎంతో చెత్త వచ్చింది, ఇక్కడ నాకు చెత్త వచ్చింది. ఇప్పుడు మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటంటే చెత్త బై 98. ఇప్పుడు మనం చేసింది మీన్ డీవియేషన్ ఫ్రమ్ 10th క్లాస్ మీన్. 10th క్లాస్లో వచ్చిన మీన్నే వాడుకున్నాం మనం. ఇప్పుడు ఇదే మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ చేద్దాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఫార్ములా మీరు రాస్తే మీకు ఏం కావాలో తెలుస్తుంది. ఫార్ములా మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎం మాడ్యులస్ బై ఎన్. ఎన్ అంటే సిగ్మా ఎఫ్ఐ, అంటే ఎక్స్ఐ మైనస్ ఎం అంటే మనం అనుకున్న ఐటమ్, ఎం అంటే మీడియన్. ఇప్పుడు నేను చెప్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాల్క్యులేట్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ అని ఇస్తున్నాను. డేటా ఏం రాస్తున్నానంటే 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90. ఇది ఫస్ట్ మనం ఇచ్చే క్లాస్ ఇంటర్వెల్. తర్వాత ఈ టేబుల్ చివరిదాకా వెళ్ళాలి, వేరే ఆప్షనే లేదు. పేజీలు నిండిపోతుంది. స్టాండర్డ్ డేషన్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. మన పేజీలు అయిపోయి పక్కన పేజీ అప్పు తీసుకోవాల్సి వస్తుంది. నా తర్వాత వచ్చేది ఫ్రీక్వెన్సీస్. సపోజ్ 7, 8, 11, 15, 12, 8, 4 అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి? మీడియన్ కాబట్టి ఎల్సిఎఫ్ టేబుల్ కావాలి. మళ్ళీ చెప్తున్నాను, ఏ టైప్ ఆఫ్ మీన్ అడిగినా మిడ్ వాల్యూ కావాలి. ఏ టైప్ ఆఫ్ మీడియన్ అడిగినా ఎల్సిఎఫ్ టేబుల్ కావాలి. సో ఎల్సిఎఫ్ టేబుల్ వస్తుంది. ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్. 7 + 8 15, 15 + 11 26, 26 + 15 41, 41 + 12 53, 53 + 8 61 + 65. ఈ లాస్ట్ నెంబర్ని ఎన్ అంటాం. n/2 క్యాలిక్యులేట్ చేస్తే 11 65/2 32.5 వచ్చింది. ఎల్సిఎఫ్ టేబుల్లో 32.5 తర్వాత ఎవడొస్తాడు? 41 వస్తాడు. అంటే ఈ లైన్ మొత్తాన్ని నేను మీడియన్ క్లాస్ అనుకుంటే, మీడియన్ క్లాస్ పక్కనున్నోడు ఎఫ్ పక్కనున్న లోయర్ బౌండరీ ఎల్, వీడు సిఎఫ్. ఇప్పుడు మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫార్ములా L + n/2 - CF/f into h. సో L 50, n/2 32.5, CF 26 by small f 15 into size of the class 10 వచ్చింది. ఇది ఇంకా ఎంఏ, ఇక్కడ దాకా వెళ్ళాలి మనం. అంటే ఇప్పుడు నాకు వచ్చేది 52 + 32.5లో 26 పోతే 6.5, అంటే 65/15 ఉంది. 5 13 jar 5 3 jar 50 + 13/3. 13ని 3తో డివైడ్ చేస్తే 3 4 jar 12, 1 పాయింట్ పెడితే 0, 3 3 jar. డెసిమల్ తర్వాత 1 ప్లేస్ చాలు, దూరం తీరిపోద్ది. లేకపోతే క్లాసిఫైడ్ డేటాలో సరిపోతుంది 1 వాల్యూ. ఇప్పుడు నాకు ఎం వచ్చింది. సో ఎం వాల్యూ స్టోరీ ఎంత డిసైడ్ అయింది? 54.3 వచ్చింది. ఇక్కడ వరకు 10th క్లాస్. ఇప్పుడు ఏం కావాలి? మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎం. మరి ఎక్స్ఐ ఎక్కడుంది? లేదు కదా. అంటే మిడ్ వాల్యూ కూడా ఎక్స్ట్రా కావాలి. మళ్ళీ చెప్తున్నాను, మనకి మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ అన్నాం అనుకోండి, వాడికి అవసరం లేకపోయినా మనకు కంపల్సరీగా ఎక్స్ఐ రావాలి. అంటే ముందర డేటాలో ఎక్స్ఐ సిగ్మా కావాలి. సో ఎక్స్ట్రా వాల్యూ, దీనికి ఎక్స్ఐ ఎంత వస్తుంది? మిడ్ వాల్యూ. ఇక్కడ 25, ఇక్కడ 35, ఇక్కడ 45, ఇక్కడ 55, ఇది 65,
ఇది 75, 85. ఎనీ డౌట్? ఇప్పుడు కావాల్సినది xi మైనస్ m. దీన్ని మనం డీవియేషన్ అంటాం. xi 25, m 54.3. ఎవడు పెద్దలుంటే అర్థం చిన్న తీసేయండి. 54.3లో 25 తీసేస్తే 3, ఇక్కడ 9 బారోయింగ్ ఇచ్చాము. 4లో 2 పోతే 29. అంటే ఇది 29.3 ఉంటుంది. గ్యాప్ 10 మెయింటైన్ అవుతుంది కాబట్టి 19.3, 9.3. ఇక్కడ రాగానే స్టోరీ మారుతుంది. ఎందుకంటే xi మైనస్ m 55.0లోంచి 54.3 తీయాలి. పెద్దోళ్ళ చిన్నోళ్ళని తీయాలి. అక్కడ అబ్సల్యూట్ వాల్యూస్ అన్ని. అంటే ఎంత వచ్చింది? 0.7 వచ్చింది. గ్యాప్ ఎంత మెయింటైన్ అవుతుంది? 10. అంటే ఇది 10.7, తర్వాత 20.7, 30.7. ఎనీ డౌట్ అప్ టు హియర్? ఇప్పుడు ఫార్ములా ప్రకారం fi ఇంటూ మాడ్యులస్ xi మైనస్ m. ఎవరాళ్ళు? వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి. ఏమేమి మల్టిప్లై చేయాలో రాస్తే గుర్తుపెట్టుకుంటాం, లేకపోతే ఎమోషన్లో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు నా దగ్గర 29.3 ఇంటూ 7, 7 3 జార్ 21, 7 9 జార్ 63, 65, 7 2 జార్ 14, 14 6 20. అంటే 205.1. 19.3 ఇంటూ 8, 8 3 జార్ 24, 8 9 జార్ 72, 74, 8 ప్లస్ 7 15, 154.4. తర్వాత 11 ఇంటూ 9.3, 9.3 ఇంటూ 11, 11 3 జార్ 33, 11 9 జార్ 99, 99 ప్లస్ 3 102, 102.3. 15 ఇంటూ 0.7, 105. అంటే 10.5. ఇప్పుడు 10.7 ఇంటూ 12, 12 7 జార్ 84, 8, 12 1 జార్ 12, 128.4. 20.7 ఇంటూ 8, 20.7 ఇంటూ 8, 8 7 జార్ 56, 5, 8 2 జార్ 16, 165.6. 30.7 ఇంటూ 4, 30.7 ఇంటూ 4, 4 7 జార్ 28, 2 4 3 జార్ 12, 122.8. ఇవన్నీ టోటల్ చేస్తే వచ్చేది చెత్త. ఇవన్నీ టోటల్ చేస్తే వచ్చేది గడ్డి. ఇప్పుడు నా ఫార్ములాలో చెత్త బై గడ్డి, ఇది మొత్తం ఈ టోటల్, ఇవి మొత్తమే అంటే 65 ఉంది. సో యువర్ ఆన్సర్ ఏంటంటే చెత్త బై 65 చేస్తే మీన్ డివియేషన్ అవుతుంది. ఎనీ డౌట్? మీకు ఫోటో పెడతాను, ఇది ఒక్క 3 సమ్స్కి చేయించాలి. జస్ట్ 3 సమ్స్కి మీన్ డివియేషన్ వరకు చేయండి. ఆ టెక్స్ట్ బుక్ సమ్స్ మీన్ డివియేషన్ సమ్స్ ఇద్దాం, మళ్ళీ ఆన్సర్లు తేడా వస్తే కష్టం. ఓకే, ఇక్కడ 3 4 సమ్స్ ఉన్నాయి, 1 2 3 సమ్స్ ఉన్నాయి. ఈ 3 సమ్స్ ఫోటో పెడతాను, దీని ఆన్సర్లు పెడతాను. ఆన్సర్లు వచ్చేంత వరకు చేయండి. ఈ 3 సమ్స్కి మీన్ డివియేషన్ నాకు షేర్ చేయండి. సెకండ్ ఇయర్ వాళ్ళకి పొరపాటున షేర్ చేయడం మర్చిపోయాను. క్లాస్ రికార్డింగ్ షేర్ చేస్తాను, ఈ రికార్డింగ్ అటెండ్ అవ్వండి. ఇంకొక రేపు మార్నింగ్ తీసుకుంటే ఈ చాప్టర్ అయిపోతుంది స్టాటిస్టిక్స్ నా వైపు నుంచి. 10th ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా స్టాటిస్టిక్స్ ఇంతవరకే ఉంది. ఇంకొక చిన్న ఎక్స్ట్రా ఉంది, వేరియన్స్ తోటి ఒక ఫార్ములా ఉంటుంది అంతే. ఇప్పుడు మనం స్టాండర్డ్ డేషన్ తర్వాత వేరియేషన్కి వస్తాం కదా, రేపు వస్తుంది. ఆ రేపటితోటి సెకండ్ ఇయర్ స్టేట్ సిలబస్ కూడా ఫుల్ ఇంతవరకే ఉంది. సిబిఎస్ఈ స్టేట్ ఇద్దరికి సేమ్ ఉంది. అంటే ఈ చాప్టర్ నా వైపు నుంచి అయిపోయింది.